ఐదో పార్ట్ వచ్చేసరికి స్పేస్ డీప్ లో ఇండియన్ అన్న ఒక టాపిక్ చూసాం కదా. అదేంటంటే భారత్ 24 న్యూస్ అనే ఒక మీటింగ్ లో మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు, యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. భారత్ 24 న్యూస్ అనే ఒక స్టేజ్ పైన మీటింగ్ లో జితేంద్ర సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే 2025 నాటికి అంతరిక్షంలోను అలాగే సముద్రాకాశం డీప్ సీ మొదటిసారిగా ఒక భారతీయుని మీరు చూడబోతున్నారని చెప్పారండి. మొదటిసారిగా భారతీయుల్ని అక్కడ చూడబోతుంటారని చెప్పారు. అది చెప్తే ఇంకో ఏం చెప్పాడంటే ఆయన, ఈ డీప్ సీ ఏదైతే ఉందో సముద్రాఘాతం కోసం, ఈ డీప్ సీ మిషన్ కోసం ముగ్గురిని పంపిస్తున్నారు చెప్పారండి, ఈ డీప్ సీ మిషన్ కోసం. అలాగే ఈ అంతరిక్షంలోకి కూడా అని చెప్పారు కదా, ఈ అంతరిక్షంలోకి మానవ సహిత యాత్ర చేపడుతున్నాం. సారీ, మానవ సహిత యాత్ర ఏదండి మనకి గగనయాన్. ఇది భారత్ 24 న్యూస్ ఛానల్ అనే ఒక మీటింగ్ లో జితేంద్ర సింగ్ గారు ఏం చెప్పారంటే 2025 నాటికి అంతరిక్షంలోను అలాగే సముద్రాఘాతంలో మొదటిసారిగా ఒక భారతీయుని చూస్తారని చెప్పాడు అన్నమాట. సో దాని సముద్రాఘాతం సంబంధించి ఆ డీప్ సీ మిషన్ కోసం ముగ్గురు భారతీయులు పంపిస్తున్నారు. అలాగే మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి మనకు చేపడుతున్న గగనయాన్, దీనికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేస్తాం. గగనయాన్ అంటే ఏంటి, చంద్రయాన్, వీటికి సంబంధించి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి టాపిక్ ఇది ఉంది కాబట్టి జస్ట్ లింక్ చేసుకోవడానికి నేను కొద్దిగా చెప్తాను.